దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. కొద్ది కాలాలను మనం ప్రారంభించుకుందాం. ఆరాధన కొరకు మీరు మీ గృహాల్లో ఇప్పటికే రెడీ అయి కూర్చున్నారని మనం చూస్తున్నాము. అందరూ కళ్ళు చూసుకుంటే ప్రార్థించండి. మహాపరిశుద్ధులను బహుమతున్నటువంటి నా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు లెక్కించిన స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తూ నేను కొనియాడుతున్నాము. ఈ యొక్క పునరుద్ధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ కరోనా వైరస్ కారణంగా మేమందరం కూడా సమాజంగా కూడా కూడలేని పరిస్థితుల్లో ఎవరి గృహాల్లో వారా ఉంటూ ఆరాధన జరిగించుకుంటున్నాము. అందుకొరకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని చూస్తున్నాము, దేవా పరిస్థితి చూస్తున్నావు ప్రభు. దేవుడు మమ్మల్ని గురించి త్వరలో ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్ది ప్రభా మేమంతా కలిసి ఆరాధించగలిగినట్లుగా మమ్మల్ని ప్రపంచాన్ని చూస్తుంచండి. ముఖ్యంగా ఈ వర్షంలో ఈ ఆరాధనలో ప్రభా మీరే ఉండి నైనా ఈ ఆరాధన అంతా మీరే జరిగించండి. దేవా మరి బిడ్డలు వాళ్ళు ఉన్నారు, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎవరు అక్కర్లో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో మాకు తెలియదు. అందరినీ ఆదరించండి, ధైర్యపరచండి, భద్రపరచండి. ప్రపంచ రక్తరించండి. ప్రపంచమంతటా గృహాలకే పరిమితమై గృహాల్లోనే ఆరాధిస్తూ ఉంటుండగా అయా ప్రతి గృహంలో ప్రతి ఆరాధన స్థలంలో ఉండండి. మీరే కలగాలి. వారికి స్తుతులు స్తోత్రాలు చూపిస్తున్నాము. మంచి ఏసయానికే స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మేము ఎలాగే ఆరాధించాలి. మా నీ పట్ల ఇంకా మా పరిస్థితి బాగుపడినట్టు సహాయం చేయండి. ఎవరి గురించి చెప్పకుండా ధైర్యంతో ఈ ఆరాధన స్థలాలందరూ ఏ టైం ఇంకా కూర్చున్నట్టుగా ప్రభా ఆయా అందరూ ఎక్కడున్నా వేరువేరుగా ఉన్న ఏక మనసు కలిగి క్రమంగాను శ్రద్ధగాను దేవాలయం ఆరాధించడానికి సహాయం చేయండి. ఆరాధనతో మీరు ఉండండి, మీరు నడిపించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు పాట పాడుకుంటూ దేవుడు మనం కనపరుచుకుందాం. అభిషేకం వచ్చి పాట పాడతాడు, మనం దేవుడు కనపరుచుకుందాం. మీరు ఇప్పుడు ఏకీపించండి. హల్లెలూయా. పాట పాడుకుంటే మహిమించుకున్నా అని నామముల కన్నా పైన పాట పాడుకుంటున్నాం. మన ప్రియ దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేసుకున్నాం. Yes.
హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగే గృహంలో ఉంటుండగానే మీరు లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథము 46వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. దేవుని వాక్యం చదువుకుందాం. మీరు కూడా బైబిల్ చేసి చదువుతాం. 46వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందులను నడి సముద్రంలో పర్వతములు మునిగినను వాటి జలములు పోషించు విడుగు కట్టినను ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనం భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరము పరిశుద్ధ స్థలమును సంతోషపరచును. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు చూడండి. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఆయనే బూది గంతుల వరకు యుద్ధములు మాపువాడు. ముందు వచ్చేవాడును బల్లెను తెగలవాడును ఆయనే. యుద్ధ రథములు అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఓరకుడి నేనే దేవుడని తెలుసుకున్నాడు. అన్ని జనుల్లో నేను మహోన్నత నవ్వుదును, భూమి మీద నేను మహోన్నత నవ్వుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు మనకు మహిమ కలుగుతాడు. చిన్న ప్రార్థన చేసుకుని ఒక 5 నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడు బహుభద్రుడైన పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామమున ఈ ఆరాధనలో మనుషులు కీర్తన భాగంలో పెట్టుకున్నారు. ఇది ధ్యానిస్తుండగా మాతో ఉండండి. మాకు ఈ వాక్యాన్ని బోధించి మా ఉదయాన్ని సాధించి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మనకి ఏమై ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, గ్రహించింది మొట్టమొదటిగా ఆయన ఉండగా మరి దేవుడు అందరూ ప్రార్థన చేస్తాము. దేవుడు ఆరాధిస్తూ దేవుడంటే మనకు ఇష్టం. అయితే ఆయన మనకి ఏమై ఉన్నాడు, ఆయన రక్షకుడు, మరి రోజులు ఇలాగా చాలా విషయాలు మనం చూస్తున్నాము. అంతేకాకుండా మనకు అన్ని సమయాలలో ప్రస్తుతం మనం ఆదుకుంటున్న దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ మరి భక్తులు చెప్తారు మొదలు, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయం. దేవుడు రేపు మనం చూస్తున్నాము ఆశ్రయం, అలాగే రెండోది దుర్గం. సో దేవుడు మనకి ఇప్పుడు ఆశ్రయం అంటాడంటే ఆపద వచ్చినప్పుడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయం. మామూలు టైంలో అయితే అందరూ మరి మేము ఉన్నాము, మీకు సహాయం చేస్తాం, మేము ఉన్నాం కదా, మాకు చెప్పవచ్చు కదా అనేవారు చాలా అనుకుంటారు. కానీ టైం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయాలి ఆశ చేయగలిగిన పరిస్థితి వారు. ఇక్కడ దేవుడి ఆపత్కాలంలో ఎప్పుడు నమ్ముకున్నదగిన సహాయంలో, మామూలు టైంలో మరి మనం మరి కష్టం వచ్చినప్పుడు కూడా, ఆపద వచ్చినప్పుడు కూడా ఆయన నమ్ముకున్నదగిన సహాయం. మామూలు టైంలో ఏదో మామూలుగా సహాయం మాటించినట్టుగా మాట చెప్పడం కాకుండా ఆయన నిజంగా కూడా ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆశ వచ్చినప్పుడు తప్పకుండా ఆయన ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగుతుందాక. అలాగే రెండోది ఆశయం అనగానే సెంటర్. ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, ఒక రోజు భోజనం పెట్టవచ్చు, ఆశ్రయం ఇస్తామంటారు. ఒకరు కావాలంటే కొన్ని 10 రోజులు అయితే ఒకరికి కష్టం. కానీ ప్రొటెక్షన్ ఇవ్వలేదు, కాపుదలు ఇవ్వలేదు, భద్రత ఇవ్వలేదు. ఆశ్రయం ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు వచ్చిన విపత్తుకి మనము నశించుకోవచ్చు, ఆశ్రయించేవాడు కూడా వాడు కష్టాల్లో ఎదుర్కోవచ్చు. అదే దేవుడు ఒక ఆశ్రయంగానే కాదు,
దుర్గంగా కూడా ఉన్నాడు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆయన కాపాడగలరు, పోషించగలరు, విపత్తు నుంచి కూడా కాపాడగలరు. కాబట్టి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఆయన మనం ఆదుకునేటువంటి దేవుడే ఉన్నాడు. అందుకే రెండవ చూడంటే ఎక్కువసేపు చెప్పిన సమయం కాబట్టి కావున భూమి మార్పునందునను నడు సముద్రంలో పర్వతంలో ముగినను వాటి జలములో పోషించు నిలువు కట్టులను ఆ పొంగునకు పర్వతంలో పెద్దను మనం భయపడదు. సో ఎందుకు క్రైస్తవులు భయపడరు? ఈ కరోనా వైరస్ వచ్చింది, అందరికీ భయపడుతుంది, మిమ్మల్ని ఎందుకు భయపడకూడదు, భయపడడం కూడా. సో ఎందుకు అని అన్నప్పుడు దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ఏం చెప్తారు, భూమి మార్పునందున భూగోళం అంతా వచ్చేసింది. 205 దేశాలు, అసలు ఊహించడానికి అవకాశం లేదు. స్టార్టింగ్లో చైనా కొరకు ప్రార్థించండి, నేనే పోషకులు పెట్టాను, అందరూ ప్రార్థన చేశారు. చైనా సేఫ్గా ఉంది. ప్రపంచమంతా కూడా ఈ పరిస్థితులు ఎదురయ్యాయి. చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి. ఎక్కడ చైనా ప్రపంచం భూగోళం అంతా, భూమి అంతా ఈ విషయాలు మనం చూసినప్పుడు భూమి మార్పు అంటే ఎక్కువ చెప్పడానికి నడి సముద్రంలో పర్వతాలు ముందుకుపోయిన వాటి జలములకు రోజులు పెట్టిన అంటే ఇలాంటి సునామీ రావచ్చు, లేకపోతే ఇది కూడా ఈ వైరస్ కావచ్చు, ఇంకా వేరే కష్టాలు కావచ్చు మళ్ళీ. అయితే ఎలా మన మీద సముద్రం పొంగిపోయినట్టుగా సమస్యలు మన మీదకి వచ్చినా మనం భయపడకూడదు. మనం భయపడమని చెప్పేసి ఎందుకంటే దేవుడికి మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆపత్కాలంలో అనుకుంటాం దేవుడు ఆయన మనకి సహాయం చేయగలడు, ఏదైనా చేయగలడు. దేవుడు నామాన్ని నమ్ముకోగలడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక నది కలదాని కాలంలో దేవుడి పట్టణం సర్వోన్నత మందిరం పరిశుద్ధ స్థలం చేస్తే సంతోషపరుచుంది. దేవుడు ఆ పట్టణం ఉన్నాడు కనుక దానికి చండం లేదు. దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. సో దేవుడు ప్రతి దినము నది కలదు అంటున్నాడు. అన్నది దేవుడి ఆత్మ కావచ్చు, దేవుడి వాక్యం ఆదర్శంగా మనం చూస్తున్నాం. అది ఏం చేస్తుందంటే మరి దేవుడి పట్టణాన్ని లేదా దేవుడి కుటుంబాన్ని, దేవుడి యొక్క సంఘాన్ని అది ఏం చేస్తుంది, మరి సంతోషపరుచున్నది అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నాం. అది ప్రవేశిస్తారు దేవుడి సన్నిధి. దేవుని ఆత్మ ఒక పరిస్థితుల్లో సంఘంగా కూడుకునే పరిస్థితులు ఉన్నాయి. నువ్వు ఇంట్లోనే గృహంగా మరి గృహాన్ని ఒక ఆలయంగా చేసుకుని పుస్తక పరిస్థితులు బట్టి సమాజంలో కూడా కష్టమైన నువ్వు నీ కుటుంబంగా నువ్వు కూర్చుని దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఎవరు లేరు కదని టైం లేకుండా పట్టించుకోకుండా ఆరాధనగా కూర్చోకుండా ఇష్టానుసారంగా జీవిస్తే వేరే స్థానం. అలా కాకుండా దేవుడిని గౌరవించి ఈ దినం నీ దినం నాకు అవకాశం ఉంది, నేను నా కుటుంబం దేవుని ఆరాధిస్తాను. అంటాడు ఈ సంగతి దేవతగా నేను నా కుటుంబాన్ని దేవుని ఆరాధిస్తాను. సో ఒక కమిట్మెంట్తో నువ్వు దేవుని ఆరాధించడానికి నీ గృహంలో కూర్చుంటే అక్కడ ఉండొచ్చు, కానీ అక్కడికి ఏమొస్తుంది, దేవుని సన్నిధి వస్తుంది. నది దేవుని ఆశీర్వాదం, దేవుని కృప మన మీదకి వస్తుంది. అందుచేత అది మన మీద మనం గమనించి దేవుని సన్నిధి మనం ఎక్కడికి అక్కడ దాన్ని గుర్తు చేసుకుని చేయాలి. ఎందుకంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, లేదా కుటుంబంలో ఉన్నాడు. ఎక్కడైతే దేవుని పిల్లలు ఆరాధన స్థలంగా కూర్చోగలుగుతారో, దేవుని గౌరవించడానికి కుటుంబంగా కూర్చోగలుగుతారో అక్కడ ఉంటాడు. అప్పుడు చలించదు, ఆ పట్టణానికి చలం లేదంటాడు, భయపడదు. ఇటు ఉన్న పరిస్థితులకి, కరువులకి, కాటకాలకి, ఇబ్బందులకి, జీతాలు లేవు, కూలీలు లేవు, లేదా ఇంకోటి లేదు, అన్నీ లేవు, అయినా సరే ఏమీ భయపడిపో. దేవుడు మనకు ఉన్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మంచి దేవుడు అయినాడు. అరుణోదయంగా దేవుడు వాళ్ళకి సహాయం చేయించున్నాడు. దేవుడికి స్తోత్రాలు కలుగుగాక. కాబట్టి దేవుడు ప్రతి ఉదయాన్ని కూడా సహాయం చేస్తాడు. ఈ కరువు కాలంలో దాదాపు మేమైతే ఎక్కడైతే ఉన్నాం, మీకైతే చుట్టాలు, బంధువులు, నాన్న అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళాం. సో మేము ప్రార్థన చేస్తాం. ప్రారంభ కాలంలో ఈ కరువు ముందే గుడ్లు అయిపోయాయి, సాగులు వచ్చేసారు, గుడ్లు లేవనుకున్నాం. దేవుని స్తోత్రం, పర్వాలేదు, లేదు, ఒక 20 రోజులు గుడ్లు అయితే అదే మాకు ఆధారం ఎక్కువ సాగు. ఎందుకంటే ఇక్కడ సాగులు, అక్కడ సాగులు, అక్కడికి వెళ్ళి ఏ గుడ్డ అమ్మలతో ఏదో వేసుకుని తిరిగి ఆ టైం అట్లాగా ఎప్పుడో కానీ చేయడానికి అవకాశాలు ఉండవు, అవి కూడా లేవు. సో దేవుని స్తోత్రం అని అనుకుంటున్నాను. నెలవారినే ఒక చేసి ఒక 5-6 గుడ్లు కాదు, ఒక ట్రే 5 గుడ్లు పంపించారు. దేవునికి స్తోత్రాలు కలుగుతారు.
ఇంకొక రోజు అలాగే ఈ కరువు కాలం ఏం చేస్తాం? ఎవరు ఆశ్రయిస్తారు? తెల్లవారిని కనపడ మాసం పంపించారు. నేను శనివారం ముందు రోజు ఉదయం అనుకుంటున్నాను, ఇంత ఖాళీ స్థలం ఉంది కదా, ఎక్కడికో కూర్చొని ఏదైనా సర్దేసి నాటుకొని పెంచితే బాగుండు అని అనుకున్నాను. అనుకుంటే అనుకునే 10 నిమిషాలు అవ్వలేదు, ఒక 2 గోళ్ళు పట్టుకుని వచ్చాడు కదా. దేవుడు తీసుకొస్తున్నాడు. దేవుడు పట్టించుకునే దేవుడు అయినాడు. నాకనే కాదు, దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు అయినాడు. దానికి చలనం లేదు, భయపడాల్సిన పర్లేదు. ఎప్పుడు ఏ టైంలో ఎవరు ఎట్లాగా దేవుడు సహాయం చేస్తాడో మనం ఒక దేవుడు ఆరాధించిన దేవుడి మీద గురిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు నడిపిస్తాడు. అందుచేత మన దేవుడు ఏమైనాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7వ వచనంలో సైన్యంలో కలుగుతూ యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైనాడు. సో మనకు ఆశ్రయమైన వాడు ఎవరు? సైన్యానికి ఎవరు తోడుగా ఉన్నారు మనకి? కరోనా టైంలో కూడా సైన్యంలో అధిపతి అయితే యెహోవా. ఏ సైన్యం అది? మిలిటరీ సైన్యం. ఇదంతా కాదు, వాళ్ళు కూడా కరోనాతో పడిపోతారు, భయపడిపోతారు. పోలీసులకి ఎంతో కష్టపడతారు, రాత్రి వారికి ఇబ్బంది అయిపోతుంది. డాక్టర్స్ ఎంతో సెక్యూరిటీ, వాళ్ళు కూడా వైరస్ వచ్చేస్తుంది, అనేక కలవారు కూడా చిన్న పరిస్థితులు వస్తాయి. ఈ సైన్యం మనకి సహాయం పడడానికి ప్రపంచమంతా డాక్టర్లు, నర్సులు, మున్సిపల్ స్టాఫ్లు, పోలీసులు అందరూ కూడా కష్టపడతారు, ప్రభుత్వం కష్టపడతారు. ఏం చేయలేకపోతున్నారు, కష్టమవుతుంది దేవుడు. కానీ దేవుడితో దేవుని యొక్క సైన్యం, దేవుని యొక్క సైన్యం ఎవరో సైన్యాలు? దేవుడు దూత, దేవుడికి చూస్తున్నారు. ఆమె దూత ఒక శక్తి ఒక నిమిషంలో కనబడితే 1,85,000 మనుషులతో శక్తితో సమానం క్షణంలో కనబడితే. అలాంటి సైన్యాలు వేలాది కోట్ల దూతలకి, సర్వలోక ప్రజలకి మరి అధిపతి మన దేవుడు, దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఆ దేవుడు, ఆయనకి అధిపతి, ఆయన నాయకుడు, ఆ నాయకుడే మనం తోడే ఉన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన లేదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా రాబోయేంత కాలం కొనసాగే ఉద్దేశం కాదు. త్వరలోనే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు లోకాన్ని స్వస్థపరచాలి, దేశాన్ని ప్రపంచాన్ని స్వస్థపరచిపోతున్నాడు. అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు దేవుడిని సేవించి మానకూడదు. దేవుడు ఏ గృహంలో నువ్వు దేవుడిని ఆశ్రయించి ఉన్న చోట్లోనే నీ కుటుంబంలోనే నిలవగలిగితే దేవుని యొక్క సన్నిధి, ఒక నది, దేవుని ఆత్మ, దేవుని వారికి దగ్గరికి వస్తుంది. దేవుడు నడిపిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, ఆదరణ ఆశ్రయంలో ఉంటాడు. దేవుని స్తోత్రాలు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి గమనించాలి. ఆయన అంటాడు, ముగించేస్తున్నాను. మరి 9వ వచనంలో మనం చూసినట్లయితే 8వ వచనం, యెహోవా చేసిన కార్యం చూడండి, ఆయనే భూమి మీద నాశనం కలిగించేవాడు, ఆయనే బుద్ధి నమ్ముతూ ఆయనే ఎలా చేయగలుగుతాం? కరోనా వైరస్ సంఘానికి దేవుడు తెలియకుండా రాదు. సంఘానికి ఆయన బిడ్డలు ఉన్నారని తెలుసు, లోకంలో ఆయన నమ్మిన వారు తెలుసు. అయినా దేవుడు దాన్ని ఎలా చేశాడు? సంఘం ఏం నేర్చుకోవాలి, ఎలా సిద్ధపడాలో దానికి ఉంది. లోకం ఎలా దేవుడు వ్యక్తిలో ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అందుచేత ఆయన కలుగు చేసేవాడు, అంతేకాదు దాన్ని వెలుగొట్టి నాశనం చేసేవాడు, నాశనం కలుగు చేసేవాడు ఆయనే, బూదికంతా ఇద్దరు మార్పువాడు ఆయనే అని చెప్పేసి మనం చూస్తున్నాం. అయితే టైంలో మనం ఏం చేయాలి? 10వ వచనంలో, ఓరకుడు నేనే దేవుడని తెలుసుకోండి, అన్ని జనులను మహోన్నతులను భూమి మీద మహోన్నతులు. ఇంట్లో మౌనంగా ఉన్న దేవుని ఆరాధిస్తూ, దేవుని శుద్ధిస్తూ, దేవుని కుట్టుకొని కనిపెడుతూ మనం ఉండగలిగినప్పుడు సైన్యం మనం కూడా ఉంటాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయంగా ఉండి మనం ఆదుకుంటాడనే విషయాన్ని మనం గమనించి ముందుకు సాగిపోదాం. ధైర్యంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. ప్రభు మనకు ఎప్పుడు మనం విడిచిపెట్టు, మనందరూ నడిపించే దేవుడే అయినాడు. నిజంగా దేవుడి మీద ఆదుకుంటే ఏ పరిస్థితుల్లో సరే దేవుడిని ఆదుకుని ఆశ్రయించి పోషించి సంరక్షించేటువంటి దేవుడు మన దేవుడు అయినాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ పరిపోసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధానికి స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ఈ ఆరాధనకు మేము ఈ కీర్తన చదివినాం, ధ్యానించున్నాం. మాకు ఆశ్రమంగా దుర్గంగా కూడా ఉన్నాం. మమ్మల్ని నాకు ఆశ్రయమే కాదు, మమ్మల్ని దేవా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయగల దేవుడు నేను. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ మనకు ఆదుకోగల దేవుడు నేను. దేవాలయం స్తోత్రాలు. కాబట్టి మీరు ఏ పరిస్థితి నమ్ముకోగలిగిన దేవుడుగా మీరు మారుతున్నారు. కాబట్టి మాకు ఏ పరిస్థితిలో అయినా సరే నమ్ముకోగలిగే దాన్ని మాట్లాడండి. అలాగే నేను ప్రభా తండ్రి నేను మీకు స్థుతులు
స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రపంచం అంతా భూగోళం అంతా దేవ గందరగోళం అయిపోయి ఆందోళన పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయినా సరే క్రైస్తవులుగా దేవుని బిడ్డగా ధైర్యంగా నిజంగా ఉండాలని కోరుకుంటున్నావు. ఉంటాడు ఎప్పుడంటే నేను నీ సన్నిధికి నేను గౌరవించినప్పుడు నీ విశ్వాసం కలిగి ఆశ్రయించినప్పుడు తప్పకుండా నీ సన్నిధి నుంచి నీ వాక్కు నీ ఆత్మ వచ్చి మమ్మల్ని ఆదరిస్తుంది, ఆదుకుంటుంది, మమ్మల్ని బలపరుస్తుంది. కాబట్టి కుటుంబానికి ఇవ్వండి, ఇంట్లో గృహాల్లో బిడ్డలు పెట్టారు వాళ్ళందరికీ ధైర్యాన్ని కలిగినట్టు సహాయం చేయండి, ఆదరించండి. దేవానికి ఇంట్లో బలపరచండి, ఇంటి అవసరం తెచ్చండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలా ఉన్నట్టుగానే దేవుడు మనం ఆరాధిద్దాం. అభిషేకం వచ్చి దేవుడు ఆరాధన నడిపిస్తాడు. కొద్ది నిమిషాలు దేవుడు మనం ఆరాధన చేద్దాం. మన ప్రియుడైన యేసునామమును కనపరచుదాం. ప్రియులారా, అందరూ హృదయపూర్వకంగా ఆయనను ఆరాధన చేయడానికి ప్రయత్నించేద్దాం. ఆయన నామాన్ని పలుకుతూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, ఆయన నామాన్ని పాడడానికి ప్రయత్నించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. యేసునామమున మీకు వందనాలు, వందనాలు, వందనాలు. థాంక్ యూ జీసస్. యేసునామమున మీకు వందనాలు. థాంక్ యూ ఫాదర్. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన మేము మా హృదయపూర్వకంగా ఈ సమస్త ఆరాధన నీకు అర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో చక్కగా అందరూ కలిపి దేవుని మీరు ఆరాధించారు. దేవుని సన్నిధితో ఉంది. సో ఇప్పుడు మీరు ప్రకటనగా మీరు అందరూ కూడా గృహాల్లో ఉండి ప్రార్థన చేయండి. 24 గంటల ప్రార్థనలో మీరు అందరూ టైం ప్రకారం చేసుకున్నారు. అందరూ కూడా మానకుండా ప్రార్థన చేయాలని మరి ప్రభుత్వాలు మీకు మనం చేస్తాను. సో మరి సంతోషకరమైన విషయం, ఈరోజు రాజగా పాఠశాల దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా తెరిచి యథావిధిగానే మీరు గృహంలో ఉన్నపాటిన ఆరాధన కూర్చున్నట్టుగానే మీరు కూర్చున్నట్లయితే పాఠశాల గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధురాని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు తండ్రి, నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని తృప్తిపరచండి, మమ్మల్ని హెచ్చరిక చేయండి. మీ చిత్తంలోకి మళ్ళించుకోండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఆది అంతమైన దేవుడా, మీరు మాత్రమే మీ వాక్కు చేత నన్ను అభిషేకించి తాజా అభిషేకంతో నింపి మీ వాక్కును పరిశుద్ధాత్మడా మా మంచి దేవుడా వాక్కును వివరించి ప్రతి ఒక్కరికి అర్థమగులాగా సహాయం చేసి మహిమ పొందమని నన్ను మీ సిలువ చెంతను మరుగు చేసి దేవా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చక్కని సమయాన్ని మనకు అనుగ్రహించారు. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని మనం ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో కొంత సమయం గడపడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. సాధారణ ఎన్ని కుయుక్తులు పడినా మనం మాత్రం దేవుని సన్నిధిలో గృహాలుగా కుటుంబాలుగా ఆరాధన చేసుకుంటూ ప్రార్థనలు చేస్తూ విజ్ఞాపనలు చేస్తూ అలాగే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండటానికి దేవుడు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం మరి ధ్యానించడానికి నేను ఆశపడుతున్నది ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. ఆదికాండం 3:9-11. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని. అందుకు అతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరుడుగా ఉంచింది కనుక భయపడి దాగుకొచ్చినాను. అందుకు ఆయన నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. ఈ సన్నివేశం మనకి క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరికి చాలా చిరపరిచితమైనది. తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే అక్కడి నుంచే మనకి పాపం శాపం ప్రారంభమైంది. అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో ముఖ్యంగా భయపడి అన్నమాట, భయం అన్నమాట ప్రారంభమైంది. అంతవరకు భయం లేదు. ఆదాము స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు. తన సంతోషానికి కుదువు లేకుండా తనకు సహకారిగా అవను కూడా దేవుడు చేశాడు. అలాంటి పరిస్థితుల్లో సంతోషదాయకంగా గడిచిపోతున్న దినాలు. దేవుడు వస్తున్నాడు, చల్లబొట్టుని ఆదాము అవలతో సంతోషంగా గడుపుతున్నాడు. చాలా అద్భుతంగా దినాలు గడుస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక చల్లబొట్ట దేవుడు వచ్చే సమయానికి ఆదాము అవలు దాక్కున్నారు. ఎక్కడంటే చెట్టు చాటు దాక్కున్నారంట. ఆ విషయాన్ని ఆదాము చెప్తున్నాడు. ఆదామ నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే నేను దాక్కున్నాను అంటున్నాడు. ఎందుకు దాక్కున్నాడంటే దిగంబరత్వం. మనం దాక్కుంటున్నాం అప్పుడు, ఎందుకంటే కరోనా వైరస్. ఇక్కడ ఆదాము దాక్కున్నాడు దేనికోసం అంటే దిగంబరత్వం. దిగంబరుడిగా ఉన్నాను కనుక దాక్కున్నానని చెప్తున్నాడు. ఈ దిగంబరత్వం వెనక ఏముందని దేవుడే చెప్పక చెప్తున్నాడు. నేను తినొద్దన్న పండు తిన్నావా అని చెప్తున్నాడు.
దిగంబరత్వం వెనక అవిధేయత కనిపిస్తుంది. అంతేకాదు ఆ విధేయత వెనకాల నిర్లక్ష్యం కనిపిస్తుంది. నిర్లక్ష్యం వెనక పర్వాలేదులే అనే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు పర్వాలేదులే అన్నది కాకుండా ఏమైతే అవుతుంది, ఏం జరిగితే జరుగుతుంది, చూద్దాం అనే పరిస్థితి కనిపిస్తుంది. అలాగ చేసి ఆదాము ఆ పండును తినుంటాడని మనకు అర్థమవుతుంది. ఆదాము యొక్క జీవితంలో ఎంత అవిధేయత, దేవుడు తను ఎంతగా హెచ్చించాడు, ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ఆశీర్వదించాడు. తనకి భూమి అంతటి మీద, సృష్టి అంతటి మీద అధికారాన్ని ఇచ్చాడు, ఆధిపత్యాన్ని ఇచ్చాడు, ఏలమని చెప్పాడు. అంతేకాదు తను ప్రేమిస్తున్నానని రుజువుగా అవ్వను ప్రకటించాడు. ఏమీ కుదవలేదు ఆదాముకి. కానీ దేవుని మాటకు తను అవిధేయత చూపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఆదాము దేవుని కంటే అధికంగా ఎవరు ప్రేమించి ఉండొచ్చు, లేకపోతే దేవుని ప్రేమను చులకన చేసి ఉండొచ్చు, లేకపోతే దేవుని నిర్లక్ష్యం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా అవిధేయతను చూపించటానికి ఆదాముకి కారణాలు ఏవైనప్పటికీ అవిధేయత కారణం, నిర్లక్ష్యం కారణం, పర్వాలేదులే అన్న పద్ధతి కారణం. మనం కూడా ఈ భయం అన్నది మన జీవితాల్లో ఎందుకు ప్రవేశిస్తుందంటే, మానవ జీవితానికి ఆత్మ సంబంధమైన దిగంబరత్వం. అది మనకు అర్థం కాకపోయినా దాని వెనకాల దాగున్నది ఒకటి ఉంది, అవిధేయత. దేవుని మాటకి అవిధేయత. దేవుడు నా మాట వింటే చాలు అని చెప్తున్నాడు. మనం అది మాత్రమే చేయటానికి ఇష్టపడలేని పరిస్థితి. మన హృదయాలు కఠినపరుచుకొని మన హృదయాలు ఎదురు తిరిగే పరిస్థితి. అవిధేయత వెనకాల ఏముందంటే నిర్లక్ష్యం. పర్వాలేదులే, దేవుడే కదా, దేవుడు ప్రేమమయుడు కదా, ఏం చేస్తాడు, ఒక్కసారి నేను క్షమించమంటే క్షమిస్తాడు అనే నిర్లక్ష్యం. ఇక్కడ ఆదాము ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు, అవిధేయత చూపించాడు, పర్వాలేదులే అనుకున్నాడు. అయితే ఏమవుతుందో చూద్దాం అనుకున్నాడు. ఇంక చూసేదే ఉంది. దేవుని ఎదుట నిర్లక్ష్యంగా ఉండి అవిధేయత చూపిస్తే చూసేది ఇంకేమీ ఉండదు. ఏముంటుందంటే పాపం, శాపం మనల్ని రాజ్యం చేస్తుంది. దాన్ని బట్టి భయం వెంటాడుతుంది. అంతేకాదు మన జీవితాల్లో వెలివేత మొదలవుతుంది. దేవుడు మనల్ని వెలివేస్తాడు, త్రోసివేసేస్తాడు. దుఃఖం మిగులుతుంది, కష్టాలు మిగులుతాయి, కన్నీళ్ళే మిగులుతాయి. ఏమవుతుందో చూద్దాం అనుకునే పరిస్థితి మనకు రాకుండా ఉండడం, జాగ్రత్త పడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం చాలాసార్లు అనుకుంటాం, ఏం జరుగుతుందిలే, జరిగితే జరగని, ఎవరికన్నా చాలామందికి చెప్తే ఏం జరుగుతుంది అప్పుడు చూద్దాం అలా జరిగినప్పుడు అని నిర్లక్ష్య స్వభావాలు చాలామంది ఉంటారు. దేవుని మాటకు అవిధేయత చూపించి నిర్లక్ష్యంగా ఉండేవారు. చూడటానికి అక్కడికి ఏముండదు, కన్నీళ్ళే మిగులుతాయి. కనుక ఇక్కడ ఆదామును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంతేకాదు తనకు నిజంగా భయపడే దాక్కుంటుంటే, దేవునికి భయపడుంటే, దేవుని భయం తనకు ఉన్నట్లయితే దేవుని దగ్గరికి వచ్చి వెంటనే క్షమాపణ అడగాల్సింది, కన్నీటితో దేవుని పాదాలు పట్టుకోవాల్సింది. కానీ తనకు భయం లేదు, నిర్లక్ష్యం ఉంది. పర్వాలేదులే అనుకున్నాడు. నన్ను ఎక్కడ వదిలిపెడతాడులే అనుకున్నాడు. నన్ను విడిచిపెట్టేస్తే దేవునికి దిక్కు లేదనుకున్నాడేమో. నన్ను పలకరించలేకపోతే ఉండలేడు, నా కొరకు ఇవన్నీ చేశాడు కదా, నన్ను ఎందుకు వదిలేస్తాడు అని అనుకున్నాడు. నిజమే, మన కొరకే యేసే ఈ లోకానికి వచ్చాడు, తన రక్తాన్ని చిందించాడు, తన విలువైన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. అంత మాత్రాన ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తే, ఆయన మాటను కాదంటే, ఆయన మాటను కాదని మనం ఎదురు తిరిగితే మనకు మిగిలేది కూడా ఆదాములాగా కన్నీళ్ళే మిగులుతాయి. వెలివేత, త్రోసివేత, దుఃఖం, కష్టాలు, ఇబ్బందులు. చివరికి మిగిలింది శాపం, పాపం, కన్నీళ్ళు. ఆదాము జీవితాన్ని చూచినప్పుడు భయపడి దాక్కున్నాను అంటున్నాడు. తను నిజంగా భయపడినట్టుగా కాదు, కానీ
దాని వెనకాల వేషధారణ కనిపిస్తూ ఉంది. యోబు గ్రంథంలో ఒక మాట, చక్కని మాట మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఆ మాట నేను చదివి వినిపిస్తాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 33, 34 వచనాలు ఈ మాటలు ఉంటాయి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని, తర్వాత నేను రొమ్ములో నా పాపము, లాస్ట్ లైన్స్ 2, రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరమననున్న దృష్టికి నేను వేషధారినవుదును. ఇక్కడ ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని 34వ వచనంలో రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమననున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతున్నాను. ఆదాము దేవుని దృష్టిలో వేషధారిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే భయపడుతున్నాను అంటున్నాడు, కానీ తన భయం నిజంగా లేదన్న సంగతి దేవునికి అర్థమైపోయింది. భయం లేదు, భక్తి లేదు, నిర్లక్ష్యం, ఏమైతే అవుతుందిలే అనే ధైర్యం కనుకనే తను చాలా నష్టపోయాడు. వేషధారణ జీవితాన్ని దేవుడు సహించేవాడు కాదు. నిర్లక్ష్యాన్ని, పర్వాలేదులే అనుకునే స్థితిని, లేకపోతే అవిధేయతను దేవుడు క్షమించే దేవుడు కాదు. ఎందుకంటే తను ఎంతగా ప్రేమిస్తాడో, ఎంతగా ఆశీర్వదిస్తాడో, ఎంతగా దీవిస్తాడో అంతగా మన నుండి విధేయతను కోరుకుంటున్నాడు. మానవ జీవితంలో లోపించింది ఏంటంటే విధేయత. మానవ జీవితంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఏంటంటే నిర్లక్ష్యం. ఈరోజు కాదు, రేపు కదా చూద్దాంలే, ఆయన రాకడ ఎప్పుడో లే, పర్వాలేదులే అన్న స్థితి మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది. దాక్కునే పరిస్థితి తనకి ఎందుకు వచ్చిందంటే, దాక్కున్నాను అంటున్నాడు కానీ దాక్కుని ఉద్దేశం కాదని, కవర్ చేసుకోవడానికి దాక్కున్నాడు తప్ప నిజంగా భయపడి దాక్కోలేదు. తను తాను కప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు. తను తాను విప్పి, ప్రభు నేను పాపిని, నేను పాపం చేశాను, నేను అవిధేయత చూపించానని చెప్పి అనలేని పరిస్థితి ఆదాములో కనిపిస్తుంది. సాతానుడు ఎప్పుడు కూడా అక్కడ సన్నివేశాన్ని గమనిస్తే ఒక విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆదాము తన జీవితంలో తను దాక్కున్నాను అంటున్నాడు. ఈ మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు అవ్వ మీద చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన అని చెప్తున్నాడు. దేవుడు ఇచ్చింది ఎంత ఆశీర్వాదకరంగా అవనిచ్చాడు. నువ్వు ఒంటరిగా ఉండకూడదయ్యా, నీకు తోడు కావాలి, నీకు ఏదైనా సహాయం కావాలంటే ఎవరు చేస్తారు, ఆమె చేస్తుంది అని చెప్పిస్తే ఆమెను వినియోగించుకోవడం చేతకాక ఆమెను అడ్డుగా పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఆమె చేసింది, నేను కాదని చెప్పి దేవునికి వ్యతిరేకంగా దేవుని మీద నేరారోపణ చేస్తున్నాడు. దేవునికి అవిధేయత చూపించిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి నేరారోపణ చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అదే జరిగింది. అంతేకాదు, వేషధారిగా తను తాను కప్పిపుచ్చుకుని నేను నువ్వంటే నాకు భయం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. భయం ఉన్నవాడైతే దేవుని ముందు నిలబడి నువ్వు నాకు ఇచ్చిన ఈ అబ్బాయి నాకు ఇలా చేసిందని చెప్పగలరా? దేవుడు ఇచ్చింది ఆశీర్వాదం కాదో ఆదాముకు తెలీదా? అయినప్పటికీ తను కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. రెండో విషయాన్ని మనం గమనిస్తే, ఆదాము అవ విషయంలో కానీ దేవుని విషయంలో కానీ అక్కడ చెప్తున్నప్పుడు ప్రక్కనే సాతానుడు ఉన్నాడు, సర్పం ఉన్నది. అందుకని అవ కూడా చెప్తుంది, ఇదిగో నేను కాదు సర్పం చేసింది, ఇదిగో అని సర్పంతో చెప్తే అప్పుడు దేవుడు వారి ముగ్గురికి శపించిన అంశం మనకు తెలుసు. ఆదాము ఎవరి ఎదుట నేరారోపణ చేస్తున్నాడు దేవుని మీద అంటే, సాతాను ఉండగా, అపవాదం ఉండగా, ఆ సర్పం ఉండగా దేవుని మీద నేరారోపణ చేస్తున్నాడు. చాలా భయంకరమైన పరిస్థితి. శత్రువైన అపవాదం ఉండగా దేవునికి ఎంత అవమానం అది. దేవునితో దేవుని ప్రక్కకు పిలిచి ప్రభు నేను తప్పు చేస్తాను, నన్ను క్షమించు, ఇదిగో అవ్వనిచ్చావు కదా, అబ్బాయి ఇలా చేసిందని తన బ్రతుకులాడుకుంటే వేరుగా ఉండేది. అపవాది ఉండగా, సర్పం దగ్గరే ఉండగా తను మాట్లాడుతూ ఉన్నాడు.
అది దేవుని కోపాన్ని రేపిన పరిస్థితి. సాతానుడు ఎప్పుడు మనల్ని ప్రేరేపిస్తాడు అవిధేయత చూపించమని, ఆజ్ఞని అతిక్రమించమని, అవిధేయత కలిగి జీవించమని. నువ్వు విధేయత చూపించాల్సిన పని లేదు, పర్వాలేదులే, నిర్లక్ష్యంగా జీవించమని రెచ్చగొడతా ఉంటాడు, పురుకొల్పుతూ ఉంటాడు. ఏం కాదు, పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు, ఈరోజు కాదులే రేపు అన్నట్టుగా మాట్లాడతాడు. తుదుకు టైం వచ్చేటప్పుడు దేవుణ్ణి ఎదిరించమని పురుకొల్పుతూ ఉంటాడు. తండ్రి అయిన దేవుణ్ణి ఎదిరించినప్పుడు సాతానుడు పక్కనే ఉండి నేనున్నానులే పర్వాలేదు అంటాడు. కానీ చివరకు మిగిలి ఆ కన్నీళ్ళు, లేకపోతే ఆ యొక్క శాపం పాపం తన మీద రాజ్యం చేసిన పరిస్థితుల్లో దేవుడి నుండి దూరం అయిపోవడానికి వెలివేయబడి త్రోసివేయబడినప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? వాడికి కావాల్సింది దేవుని యొక్క కుమారుల్ని నాశనం చేయడమే వాడి ఉద్దేశం. అది తెలియక దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం అవిధేయత చూపించి, నిర్లక్ష్యం చూపించి దిగంబరత్వాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. పాపం చేసిన ప్రతి ఒక్కరూ దిగంబరులే. ఆదాము భయపడి దాక్కున్నాను అంటున్నాడు. తన దిగంబరులు మనకు తెలియగానే ఎప్పుడైతే పండు తిన్నారో దిగంబరులను తెలిసిపోయింది. తెలిసిపోయిన వెంటనే తను ఆకులతో కచ్చడాలు కుట్టి తను కవర్ చేసుకున్నాడు. కవర్ చేసుకున్నవాడు దేవుడి ముందు రావడానికి భయం ఎందుకు? తనకు తెలుసు అది దేవుని ముందు నిలవదని. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే దేవుడు తనకి చర్మపు చొక్కాయలు కూడా కుట్టించి ఇచ్చాడు. మనం దిగంబరులుగా ఉండడం దేవుడు చూస్తూ ఊరుకోలేడు. మన పాపంలో కొట్టుకుని పోతుంటే ఆయన చూస్తూ ఊరుకోలేడు. అందుకని యేసుక్రీస్తు వారు మనకి ఈ లోకాన్ని పంపించాడు. కనుక ఆయన ప్రేమను మనం నిర్లక్ష్యం చేయకుండా, ఆయన ప్రేమను మనం అలక్ష్యం చేయకుండా, ఆయన ప్రేమకు అవిధేయత చూపించకుండా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉన్నది. సామెతల గ్రంథాన్ని నేను చదివి చూపిస్తాను. మనకు తెలిసిన మాటలు అవి, కొత్త మాటలు కాదు. కానీ ఇది నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. సర్వసామాన్యంగా మనం అతిక్రమం చేస్తున్న వారమే మట్టివారం. మనం లోకం వైపు, లోకానికి ఆకర్షితులం అవుతూ ఉంటాం, పాపానికి ఆకర్షితం అవుతూ ఉంటాం. అనేకసార్లు అవిధేయులమై దేవుడికి దూరం అవుతూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు పిలిచినప్పుడు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరం విన్నప్పుడు వెంటనే విధేయత చూపించి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని చెప్తే ఆయన ఎంతో ప్రేమగా తన హక్కును చేర్చుకుని ఆయన క్షమించి మనల్ని మరలా పరిశుద్ధులు చేసి శుద్ధీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం మాత్రం కప్పుకొని ఒప్పుకోవడానికి ఇష్టపడము. సాతానుడు చేసే ప్రాసెస్ ఏంటంటే అవిధేయతలకు నడిపించి ఆజ్ఞను అతిక్రమింప చేసి దేవునికి దూరం చేసి ఆ శాపానికి, ఆ కన్నీళ్లకు గురి చేయటం, పర్వాలేదులే అని చెప్పి ప్రోత్సహించడం, పురుకొల్పడమే వాడు ఆది నుంచి చేస్తున్న పని. ఇప్పుడు కూడా మనం చేస్తున్న పనుల్లో వాడి ప్రోత్సాహం ఎంతగానో ఉంటుంది. మనకు తెలియకుండానే మన వెనక నుండి వాడు నడిపిస్తూ ఉంటాడు. కనుక అలాంటి పరిస్థితుల్లో వాక్యానికి అవిధేయత చూపించినప్పుడు, లేకపోతే తల్లిదండ్రులకు అవిధేయత చూపించినప్పుడు, పెద్దల ఎదుట అవిధేయులుగా ఉండినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనకు తెలుసు ఇక్కడ ఆదాము దాక్కున్నాడు. మనం దాక్కోవాల్సిన పరిస్థితి దినాల్లో వచ్చింది. దేనికి దాక్కుంటున్నాం? దాక్కోవడానికి ఇప్పుడు మనం అవిధేయత చూపిస్తున్నాం. గవర్నమెంట్ వారిచ్చే ఆ ఆజ్ఞను పాటించకుండా వ్యతిరేకించి దాక్కోవాల్సిన పరిస్థితుల్లో బయట తిరిగి మనం లేనిపోయిన తంటాలు తెచ్చుకుంటున్నాం. ఆజ్ఞను అతిక్రమింపచేసి మనల్ని నష్టం కలిగించడమే సాతాను యొక్క పని. పర్వాలేదులే, ఇక్కడ ఏమీ లేదు, ఎవరికీ లేదు, పర్వాలేదు, స్వేచ్ఛగా తిరగచ్చు అని చెప్తాడు. తీరా దిగిన తర్వాత ఎంతోమంది నష్టపోతున్నారు. కనబడకుండా సాతానుడు గలిబిలి చేసి లోపల ప్రవేశించి మన జీవితాలు నాశనం చేయడమే వాడి ఉద్దేశం. కనుక
వాడి యొక్క కుతంత్రాలకు మనం లోను కాకుండా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి, దేవుని యొక్క ప్రేమను అనుభవించాలంటే, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మనం సంతోషంగా అనుభవించాలంటే ఆయన ఆజ్ఞను పాటించాలి, ఆయనకు విధేయత చూపించాలి. అవిధేయులు కాకుండా విధేయులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైంది. ఒంటరిగా ఉండాల్సిన వారిని జంటగా చేస్తే తాను ఒంటరిగా ఉండి ఆజ్ఞను అతిక్రమించాడు. సాటి అయిన సహాయంగా చేసిన వ్యక్తిని విడిచిపెట్టి తను ఎలాంటి సహాయం చేస్తుందో గుర్తించకుండా తను చేసిన చెడ్డ సహాయం స్వీకరించాడు. జ్ఞానం లేనివాడు కాదు, జ్ఞానవంతుడై దేవుడు తనకు సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే ఆదాము తెలిసి చేసిన తప్పిదాన్ని దేవుని ఎదుట ఒప్పుకోలేక నేనే జ్ఞానవంతుడు అనుకున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకున్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో తాను దేవుడికి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. భయం అన్నది అప్పుడు మొదలైంది. అప్పుడు ఆ దినాన్న వేషధారిగా భయపడుతున్నానని చెప్పాడు, కానీ ఆ భయం ఈ అంచె దినాల్లో ఇప్పటిదాకా భయం ప్రతి మానవుల్లో వెంటాడుతూనే ఉంది. అందరి హృదయాల్లో భయం భయం భయం. నేను పదే చెప్పేది ఏంటంటే, భయం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది, కానీ దేవుని ఎలా భయభక్తులు కలిగి జీవిస్తే ఏ భయం మనల్ని తాకలేదు, ఏ భయం మనల్ని వెంటాడలేదు. ఇందాక ఆరాధనలో పాట పాడినట్లుగా 1000 మంది కూలినా 10,000 మంది కూలినా దావీదు మహారాజు చెప్తున్నట్టుగా కుడివైపు ఎడమవైపు 10,000 మంది 1000 మంది కూలారు, కానీ అపాయం మన యొద్దకు రాదు. భయపడాల్సిన పని లేదు. గడాంధకారపు లోయ అయినా మనం భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక. భయం అన్నది మనల్ని వెంటాడుతుంది ఎప్పుడంటే ఆయన లేనప్పుడు. ఆయన మనకు తోడుగా లేకపోతే భయమే మిగులుతుంది. ఆయనకి అవిధేయత చూపిస్తే భయమే మిగులుతుంది. ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తే భయమే మిగులుతుంది. పర్వాలేదులే అని నిర్లక్ష్యంగా ఉంటే భయమే మిగులుతుంది. భయం వెంటాడుతుంది. ఆ భయాల నుంచి ఎవరు తప్పించలేరు. సాతానుడు మనల్ని వెన్నంటి వచ్చి మనల్ని నాశనానికి లాక్కెళ్తూ ఉంటాడు. వాడు కుయుక్తి మనకు అర్థం కాదు నాశనానికి వెళ్ళే వరకు. కనుక భయాల నుంచి వీడటానికి మనం ఒకే ఒక్క కార్యం చేయాలంటే దేవునికి భయపడి జీవించాలి, దేవుని మాటకు భయపడి జీవించాలి. దేవుని మాటకు ఎప్పుడైతే భయపడతామో, దేవుని మాటకు భయపడి నిర్లక్ష్యంగా ఉండకుండా మరి దేవుని మాటను సంతోషంగా స్వీకరించి దేవుని ఏ పరిస్థితిలో కూడా నేరారోపణ చేయకుండా మనల్ని మనం పరిశీలించుకుంటూ వ్యక్తిగతంగా మనం చేస్తున్న పని ఏంటో మనం అర్థం చేసుకుంటూ జీవించినట్లయితే భయం అనేది మన జీవితాల్లో ఉండదు. భయపడాల్సిన పని లేదు. భయం అన్న మాటను తను వేషధారిగా చెప్పాడు. ఏదో దేవుని దగ్గర యాక్ట్ చేస్తూ నిజంగా భయపడినట్టుగా నటించాడే తప్ప, కానీ తన జీవితంలో కూడా తను మరణించే వరకు భయం వెంటాడుతూనే ఉంది. తనేమాత్రం కూడా ధైర్యంగా దేవుని ముందుకు మరలా రాలేకపోయాడు. కొన్ని రోజుల తర్వాత నా దేవుని దగ్గరకు వచ్చి భయపడి ధైర్యం తెచ్చుకుని నన్ను క్షమించు ప్రభువా అనే ధైర్యం తనకు లేకపోయింది. కారణం ఏంటంటే తనకున్న విధేయత, నిర్లక్ష్యం. పర్వాలేదులే అనే నిర్లక్ష్యం. కనుక మనం ఏదో చాలామంది సహజంగా మానవులు చెప్పేది ఏంటంటే, దేవుడు అంటే నాకు చాలా భయం అండి, దేవుడే నా హృదయలో ఉన్నాడు, దేవుడే 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 అని చెప్తారు. కానీ అది వేషధారులుగా చెప్పి లోపల మాత్రం సాతానుకు అవకాశం ఇస్తూ అవిధేయతతో నిర్లక్ష్యంతో జీవిస్తూ సమయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు భయంతో కృంగిన స్థితి, ఆ భయంతో మరలా దేవుని దగ్గరికి రాలేని స్థితి. కారణం రహస్య జీవితం సరిగ్గా లేని పరిస్థితి, సాతానుకు అవకాశం ఇచ్చే పరిస్థితి. కనుక భయపడ్డామంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవుని భయం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అవిధేయత ఏముందో, లేకుంటే నిర్లక్ష్యం జీవితంలో జీవిస్తున్నామేమో పరిశీలన చేసుకుని వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ధైర్యంగా ఉండగలుగుతాం.
మన జీవితంలో ఏ భయం వచ్చినా కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడి నుంచి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని మాట ఎక్కడ మనం తప్పిపోతున్నామో పరిశీలించుకోవాలి. ఏ పరిస్థితులు కూడా మనం భయపెట్టడానికి వీల్లేదు, ఏ కరోనా కూడా భయపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని భయం మనలో ఉంటే దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు 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 అని చెప్తూనే ఉన్నాడు. ప్రతి దినానికి కావలసిన భయపడద్దు అన్న మాటలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు, భయపడద్దు అంటున్నాడు, నిబ్రంగా ఉండమంటున్నాడు, నిశ్చింతగా ఉండమంటున్నాడు, శాంతి సమాధానాలతో బ్రతకమని చెప్తున్నాడు. అయినప్పటికీ మన జీవితాల్లో నెప్పరం లేని పరిస్థితి, ఆందోళన పడే పరిస్థితి. దానికి కారణం దేవుని పట్ల విశ్వాసం లేక. విశ్వాసులైతే దేవుని మీద నమ్మికించితే, దేవుని నమ్మికించితే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచండి, ఊరుకుండి, నేనే దేవుడిని తెలుసుకోండి అని చెప్తున్నాడు. ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడద్దు అని చెప్తున్నాడు. అయితే మనం చెప్పేది ఏంటంటే భయం 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 అన్నది మన జీవితాలకి నిద్ర లేకుండా చేస్తుంది. ఎందుకంటే మన పాపం మనల్ని భయపెడతా ఉంటుంది, మన అవిధేయత మనల్ని భయపెడతా ఉంటుంది. మనకు తెలుసు మన అంతరంగ జీవితం ఎట్లా ఉందో, మన వేషధారణ జీవితం మనకు తెలుసు, లోకానికి తెలియకపోవచ్చు, దేవునికి కూడా తెలుసు. అయితే దేవుని ఎదుట కప్పుకొనక ఒప్పుకుని ప్రతి క్షణం కూడా మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఎంతో భయంతో యెహోషువ తన జీవితాన్ని మరి నాయకత్వాన్ని మొదలుపెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు సెలవిస్తాడు, దిగులు పడద్దు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఎందుకు భయపడుతున్నావు అంటున్నాడు. అంతేకాదు, రేపు మీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అవును, దేవుడికి మనకు అడ్డుగోడలు ఏమన్నా ఉంటే వాటిని తొలగించుకుని, ఆశీర్వాదాలకి అడ్డుగా ఉన్నవి ఏంటంటే మీ పాపాలైన దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి మీరు అడ్డుగా ఉన్నారని, దేవునికి మనకి పాపాలు అడ్డుగా ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. మన ప్రార్థన ఎందుకు అంగీకరించట్లేదంటే మనమే ఆలకించకుండా ఉండడానికి ఆయన చెవులు మందం కాలేదు, ఆయన చేతులు కురుచు కాలేదని దేవుని వాక్యం చెప్తుంది. మన పాపాలు ఆయనకి మనకు అడ్డుగా ఉన్నాయని. ఆ పాపాలు విడిచిపెడితే, ఒప్పుకుంటే ఆయన మనల్ని శుద్ధులు చేస్తాడు, క్షమిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన చెవులు చెంచుతుంది. యథార్థ హృదయులుగా ఉండి దేవుని ఎదుట మనం నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నేరారోపణ చేయటం కాదు, వారు బాగున్నారు, వీరు బాగున్నారు, నా పరిస్థితి ఎలా ఉంది, వారు పాపం చేయలేదా, వీరు పాపం చేయలేదా, నేనేనా అనే పరిస్థితుల్లో మనం అనేకసార్లు నేరారోపణ చేస్తాం. దేవుడు నన్ను చూడట్లేదని నేరారోపణ చేస్తాం. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నేరారోపణ చేస్తే ఆయన సహించలేడు. ఎందుకంటే మన ప్రక్కనే ఉన్న సాతానుడు మనల్ని శబాషని ఇచ్చి భుజం తడతాడు, అది దేవుడు సహించలేని పరిస్థితి. మనం ఎంతకాలం సాతానుతో చేతులు కలిపి దేవుడి మీద నేరారోపణ చేస్తాం. మనం చేసిన ప్రతి పనిని దేవుడు చూడట్లేదా? ఎక్కడ దాక్కున్నామో ఆయనకు తెలీదా? తినొద్దన్న పండు తింటున్నామని ఆయనకు తెలీదా? ఇంకనూ ఆయన మోసగించడం కాదు, ఆయన ఎదురు కప్పుకోవడం కాదు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కనికిరాన్ని పొందుకుందాం. దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు ఆశపడతా ఉంటే ఎంత గొప్ప ప్రణాళిక ఆదాము పట్ల ఉంచాడు దేవుడు. ఎంతో ప్రణాళికతో చేశాడు ఆదాముని, ఎంతో ఆశతో చేసుకున్నాడు. నిన్ను నన్ను కూడా ఎంతో ఆశతో చేసుకున్నాడు. తన స్వహస్తాలతో తన సొంత ఊది మనల్ని ప్రాణాత్మగా చేశాడు, జీవాత్మగా చేశాడు. ఆ నిత్య జీవాన్ని వారసులుగా చేయాలని ఆశపడుతూ చేశాడు. మనమైతే దాన్ని మనం నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఆదాము వలె వేషధారులుగా భయపడుతున్నాం దేవునికి. దేవుడే నా దేవుడే, నా రక్షకుడే, నా ప్రభువే, ఆయనకి తప్ప నాలో ఎవరికి స్థానం లేదని చెబుతూనే వేషధార జీవితం, అవిధేయత జీవితం, అక్రమమైన జీవితం జీవిస్తూ దేవుని నామానికి మహిమ తెచ్చే స్థితిలో కాక దేవునికి సిగ్గుపరిచే స్థితిలో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కనుక రేపు అంటే భయం, భవిష్యత్తు అంటే భయం,
మరణం అంటే భయం, కష్టాలంటే భయం, శ్రమలంటే భయం. వీటన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఆయన చెప్తానే ఉన్నాడు. భయం ఎందుకంటే అవిధేయత. కనుక మనలో ఉన్న అవిధేయతను తొలగించుకొని, మనలో ఉన్న నిర్లక్ష్యాన్ని తొలగించుకొని, పర్వాలేదు లేని స్థితిలో మనం ఉండకుండా దేవుడు నామానికి మహిమ తెచ్చే స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని ఆశీర్వాదాన్ని, మన పాపాలను ఒప్పుకొని కప్పుకొనక దేవుని యొక్క కనికరాన్ని పొందుదాం. అంతేకాదు వేషధారుల వలె కాక, లేకుంటే సాతాను ముందు మనం దేవుని నేరారోపణ చేసే స్థితిలో కాక, ఎల్లవేళలా దేవుని కనపరిచేవారుగా, దేవుని మహింపరిచేవారుగా, దేవుని ప్రణాళికను మనం గౌరవించేవారుగా, దేవుని ఆజ్ఞలు పాటించేవారుగా, దేవుని ఆశీర్వాదాలను పొందుకునేవారుగా మనం అందరూ ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అటు రీతిగా మనం ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటూ మన జీవితాలను ఆయనకు అప్పగించుకుంటూ విధేయత కలిగి దేవుని సన్నిధిలో మనం గడపడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కాబట్టి సమయంలో మనం పరిశీలన చేసుకుని దేవుని సన్నిధించి ఈ కరోనా దాక్కోవడమే కాకుండా అనేక సార్లు ప్రార్థనా విషయంలో కానీ మనం దాక్కునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన భారమైనా మనం చూస్తున్నాం. ఆ దాక్కోవడానికి కారణము దాని నిర్లక్ష్యం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక సమయంలో మరొకసారి దేవుని సన్నిధికి దూరమే పరిస్థితుల్లో రాకుండా ఉండడానికి యథార్థంగా భక్తులు కలిగి మన పాపాలను ఒప్పుకుంటూ అతిక్రమాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ మనం సరి చేసుకుని దేవుని కొరకు జీవించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నేను కనపరుచుకుంటున్నాం. ఈ కాల ఈ ఆరాధన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఆలయంలో మేము ఆరాధన జరిగిస్తున్నాము. బిడ్డలు ఎవరి గృహాల్లో వారుండి దేవాన్ని సన్నిధిలో కూర్చుని దేవాని వాక్యాన్ని వినిచి ఉన్నారు. అందుకొరకు నీకు స్తోత్రాలు. విని ఉన్నారు, నీకు స్తోత్రాలు. కాబట్టి ప్రతి బిడ్డను కూడా వాక్యం బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవా సంఘం అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనేక సార్లు మా విధేయతలు, మా నిర్లక్ష్యమే అయ్యా నీ సంధించి దూరమయ్యే దాక్కునే పరిస్థితులు మాకు ఏర్పడుతున్నాయి. అనేక భయాలు మా జీవితంలో కలుగుతున్నాయని నీ వాక్యం ద్వారా, నీ దాసు ద్వారా ప్రభావం మాట్లాడి ఉన్నారు. అందుకొరకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా కనికరించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అది దాన్ని నిర్లక్ష్య పెట్టి నేను నీ ఆజ్ఞలో దేవ పెడిచోలు పెట్టి అయ్యా అన్ని తెలుసుండి ప్రభా దేవదే చూపించడానికి కారణాన్ని బట్టే ఈ సహవాసాన్ని దూరమైన పరిస్థితి ఏర్పడింది. అయ్యా కనికరించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించి మమ్మల్ని కూడా ఏ భయంకర పరిస్థితుల్లో మేము ఉన్నాము వాటన్నింటిలో నుంచి మమ్మల్ని విడిపించండి. అలాగే వ్యక్తిగతంగా కూడా ఇంకా ఎల్లప్పుడూ మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని ఏ విధంగానూ ప్రభా అన్నీ తెలుసుండి మేము అదే చూపించకుండా యథార్థంతో ఎదుట పశ్చాత్తాపంతో జీవించడానికి మీ వాక్యం విడిచుండగా ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు ఏ క్షణం క్షణం మీ వాక్యం ద్వారా మేము సరి చేయబడటానికి వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు మేము సరి చేసుకుంటూ పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. మాకు భయాన్ని తుడిపించడానికి నేను వచ్చాను. నీకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించడానికి, ఆదరించడానికి దేవా మా కొరకు దేవా మాలా కృపలో కనిపించిన గొప్ప దేవుడు. మా పాప శాపాలన్నీ కూడా మీరు వేసుకుని మా కుల భయం నుంచి విడిపించడానికి వచ్చిన దేవుడు నీకు స్తోత్రాలు. అనుగ్రహించండి. మమ్మల్ని మరొకసారి రక్తంలో కడగండి. అలాగే సంఘం అందరినీ కూడా నీకు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి వారుగా ఎదుట ఉదయం జీవిస్తుంది వాక్యానుసారంగా భద్రత ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఎవరెవరు ఏ భయంతో ఉన్నారో, ఏ దుఃఖంతో వ్యాధులతో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో ప్రభా దేవా కరోనా వైరసే కాకుండా ఏ రకమైన దాని బట్టి సమస్యలు ఉన్నా వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వాటిని గురిపించండి. ప్రతి కుటుంబాన్ని ఆదరించండి. సంఘం అంతా జ్ఞాపకం చేసుకున్నాక వాక్యం బిడ్డలందరినీ కూడా ప్రతిపించండి. అలాగే ప్రస్తుతం మా దేశ పరిస్థితులు అలాగే మా ప్రపంచం అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీకు
కుటుంబంలో స్వస్థపరచండి, ఆశీర్వదించండి. నీకే స్తుతులు తండ్రి. త్వరలో సంఘంగా మేమంతా కలుసుకుని ఆనందంతో ఆరాధించే పరిస్థితులు కల్పించడానికి అయ్యా మా దేశాన్ని, ప్రపంచాన్ని స్వస్థపరచండి. సంఘాన్ని శ్రమల కాలంలో భద్రపరిచి అయ్యా నీ కొరకు ఇంకా ఉద్యోగంతో, ఉత్సాహంతో, విశ్వాసంతో జీవించడానికి సంఘానికి నీ కృప దయచేయండి. ఎవరు నిరుత్సాహపడకుండా కాపాడండి. ధైర్యంతోనూ విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయండి. నీ కృపలో భద్రపరచండి. ప్రజలందరినీ కృపలో భద్రపరచండి. ప్రభుత్వాన్ని నీకు దేవా, రాష్ట్ర దేవా కేంద్ర ప్రభుత్వాలను కూడా నీ కృపలో భద్రపరచండి. జ్ఞానము, కృప, తెలివి దేవా, మరి ఆ ఆర్థిక పరిస్థితులన్నీ కల్పించి ప్రజలను సంరక్షించడానికి కృప దయచేయండి. అలాగే సమస్యల ప్రజలందరికీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో అంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ కరోనా వైరస్ని అధిగమించడానికి దేవా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభావ దేవా స్టాఫ్ని ప్రభావ పోలీసు వారిని దేవా వాలంటీర్గా ఎంతోమంది పనిచేస్తారు. అందరినీ కూడా మీరు కాపాడండి. దేవా త్వరలో ప్రభావ ఈ వైరస్ అంతా కూడా తగ్గిపోయి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి మీరు దయచేయండి. అంతేకాదు తద్వారా మేము అందరూ కూడా మరలా కలుసుకోగలుగుతాం. సంఘం అంతా ఒక దగ్గర కూర్చొని మేము ఆరాధించగలుగుతాం. అయినా ఆ పరిస్థితులు రావడానికి నేను దయచేసి మహిమ పొందండి. ప్రస్తుత గృహాల్లో ఉన్న వీళ్ళందరినీ ఆదరించి కాపాడి ఈ వాక్యంలో బలపడుతూ, శక్తి పొందుకుంటూ, మాకు ఆశ్రయంగా, దుర్గంగా నుండి మమ్మల్ని కాపాడుతున్న దేవానికి శక్తి చెల్లిస్తూ దిగుడు కాపుకించుకుంటూ ఈ ఆరాధనలో మరొకసారి అంతా కూడా ఎవరి గృహాలు ఉన్న ఏక మనసుతో ఆరాధిస్తూ గుడియాడుతూ నీకు మహిమగా ఆరోపిస్తున్నాము. తండ్రి నీకు వందనాలు. ఈ ప్రార్థన అంగీకరించి మరి యేసునామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కృప, శ్రీకృష్ణ కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం, సమాధానం, ఆదరణతో మనందరికీ సదా ఉండి కాపాడుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.